టీవీ నేను మీ మధు. చిత్ర పరిశ్రమలోని నటీ నటులు ఇటీవలి కాలంలో సుదీర్ఘ డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్న ఉదాంతాలు ఎక్కువగా అవుతున్నాయి. అయితే కొందరు పెళ్లి కాకుండానే గర్భం దాల్చినప్పటికీ వివాహం మాత్రం చేసుకోకుండా ఉండిపోతున్నారు. మరికొందరు మాత్రం పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ కోవలోకి వస్తారు డస్కీ బ్యూటీ అమలా పాల్ కూడా. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన విషయం గురించి ఆమె బయట పెట్టారు. ఈ వివరాల్లోకి వెళ్తే, కలిసి రాని టాలీవుడ్ కేరళకు చెందిన అమలాపాల్ 2009లో నీల తామర చిత్రంలో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అందగత్తె కాకపోయినా తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అమలాపాల్. ఎంతో మంది నటీమణుల కళ అయినటువంటి జాతీయ అవార్డును చిన్న వయసులోనే కైవసం చేసుకున్నారు. ఇక తమిళ, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న సమయంలో అక్కినేని నాగ చైతన్య నటించిన బెజవాడ చిత్రంలో తెలుగు వారిని పలకరించింది అమలాపాల్. ఆ తర్వాత నాయక్, ఇద్దరు అమ్మాయిలతో, ఇక జెండాపై కపిరాజు, పిట్ట కథలు వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఇక టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడంతో తన మాతృభాష అయినటువంటి మలయాళంతో పాటు తమిళ చిత్రాలపైన ఫోకస్ పెట్టేసింది అమలాపాల్. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో ప్రేమలో పడిన అమలాపాల్ 2014లో అతనిని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మనస్పర్ధాల కారణంగా ఈ జంట కొద్ది కాలానికి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన సినిమాలు తాను చేసుకుంటూ కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది అమలాపాల్. ఇక 6-7 సంవత్సరాలు ఒంటరిగానే లీడ్ చేసింది. అయితే అనూహ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్ తో ప్రేమలో పడ్డ ఆమె పెద్దల అంగీకారంతో అతన్ని పెళ్లాడింది. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగత్ తో ప్రేమాయణం, ప్రెగ్నెన్సీ, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్. గోవాలో తను జగత్ ను కలిశానని, అతను దక్షిణాది చిత్రాలు చూడకపోవడం వల్ల నేను హీరోయిన్ అనే విషయం తెలియదని అమలాపాల్ తెలిపారు. నా పుట్టినరోజుని ఓ పెద్ద పండగలా సెలబ్రేట్ చేసి పార్టీ ఏర్పాటు చేశాడని, అప్పుడే జగత్ నాకు ఉంగరంతో ప్రపోజ్ చేసినట్టు వెల్లడించింది. అప్పటికే అతని ప్రవర్తన, మంచితనం, వ్యక్తిత్వం నచ్చి జగత్ పై అభిమానం ఏర్పడి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అమలాపాల్ తెలిపింది. పెళ్లికి ముందే జగత్ దేశాయ్ తో శారీరకంగా కలవడంతో తాను గర్భం దాల్చినట్లు అమలాపాల్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యామని కూడా అమలాపాల్ పేర్కొన్నారు. ఇక పెళ్లి తర్వాత తాను హీరోయిన్ అన్న విషయం తెలియడంతో జగత్ షాక్ అయ్యాడని, నువ్వు హీరోయిన్ అని ఎందుకు చెప్పలేదని అడిగాడని గుర్తు చేసింది. ఆ తర్వాత అమల 12 బాబుకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అమలాపాల్ సినిమాలో నటిస్తూనే ఉన్నారు. గత ఏడాది ది గోట్ లైఫ్, లెవెల్ క్రాస్ సినిమాలతో సందడి చేశారు. ఇక ది గోట్ లైఫ్ లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారంతో ఇంటిమేట్ సీన్స్ లోను అమల రెచ్చిపోయారు. ఇక ప్రస్తుతం ఆమె ద్విజ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరు కూడా అమలాపాల్ ఫ్యాన్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.